నమస్కారం. NM7TV న్యూస్కి స్వాగతం. వనపర్తి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నంది హిల్స్లో మంగళవారం రోజు వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమంలో వనపర్తి పట్టణ అధ్యక్షులు చీళ్ల విజయచందర్, వనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త లక్కాకుల సతీష్, మున్సిపల్ చైర్మన్ పుట్టపాక మహేష్, మున్సిపల్ కౌన్సిలర్స్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ కౌన్సిలర్స్, సోషల్ మీడియా కన్వీనర్లు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వనపర్తి పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నందీస్లో గల కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో శ్రీ భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి వర్ధంతిని సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ, రాజీవ్ గాంధీ గారు తన తల్లిగారైన శ్రీమతి ఇందిరాగాంధీ గారు హత్యకు గురైన నేపథ్యంలో చాలా బాధాకర విషయంలో కూడా దేశం కొరకు ఆయన చిన్న వయసులోనే ప్రధానిగా బాధ్యత చేపట్టడం జరిగింది. దాని తర్వాత జరిగిన ఎలక్షన్లలో ఎప్పుడు లేని విధంగా, ఇదివరకు ఎప్పుడు లేని విధంగా 401 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోండి. దాదాపుగా 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కొరకు దేశ ప్రధానిగా ఆయన సేవలు అందించాడు. ఆయన ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదు. దేశంలో కూడా మరియు అంతర్జాతీయంగా కూడా దేశాన్ని ఒక అగ్రగామి దేశంగా రూపొందించుకునేందుకు ఆయన శక్తి వంచన లేకుండా ప్రతి ఒక్క కార్యక్రమం చేసిన దేశం కొరకు. ఈ నేపథ్యంలోనే మనకు 1991 మే 21న తమిళ తీవ్రవాద చేతిలో హత్యకు గురి చేయబడ్డాడు ఈరోజు. కానీ ఆయన మా మధ్యలో భౌతికంగా లేకపోయినా కానీ రాజీవ్ గాంధీ యొక్క ఆశయాలను, ఆయన సంస్కరణను మేము కాంగ్రెస్ పార్టీ కానీ దేశం కానీ ముందుకు తీసుకెళ్తుంది. మరియు మరొక ముఖ్య అంటే ఈరోజు భారతదేశం ఇంత అభివృద్ధి చెందిందంటే 1980లో ఆయన టెలిఫోన్ రంగాన్ని మరియు కంప్యూటర్ రంగాన్ని ఆయన దూరదృష్టితో ఉంచుకొని ఈ యొక్క విభాగంలో మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాడు. ఈయన హయాంలోనే మనకు ఇవన్నీ వాడుకలోకి వచ్చాయి. ఈ ఒకటి ఖచ్చితంగా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. ఈ యొక్క మన రాజీవ్ గాంధీ గారిని ఫాదర్ ఆఫ్ ది నేషన్ 1980లో ఫాదర్ ఆఫ్ ది నేషన్ కూడా అంటారు మనకు రాజీవ్ గాంధీ గారిని. అంత సంస్కరణలు చేశారు. వారి యొక్క కుటుంబం, తల్లి గారు కానీ, నెహ్రూ గాంధీ కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ దేశం కొరకు వాళ్ళు ఎల్లవేళ కృషి చేస్తూ దేశం కొరకు ప్రాణాలు అర్పించారు. కాబట్టి వాళ్ళని మేము ఈరోజు స్మరించుకుంటున్నాం. మేము ఈరోజు వాళ్ళ ఆశయాలను మేము ముందుకు తీసుకెళ్తాం. ఇలాగే కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు, మన ప్రపంచం ఉన్నంత వరకు రాజీవ్ గాంధీ యొక్క ఆశయాలను మేము అవన్నీ స్మరించుకుంటూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని పనిచేస్తాం.